మీరు వినబోతున్నారు. అయితే చేసే వ్యక్తి గుర్తించండి. ఆచార వ్యక్తి చేయకండి, ఆచార వ్యక్తి చేయకండి. అంతరంగమును నీవు నలగొట్టుకోవడానికి సిద్ధపడు. శరీరాన్ని నలగొట్టుకునేదో చేద్దాం చేద్దాం. గత కాలం మేము చూసాం. మరి అరే చెప్పులు వేసుకోకుండా నడిచేది బాధ. వేసుకోకుండా నడిచి కూడా ఏం చేసేదంటే ఇలా కాదని సాక్స్ వేసేసుకున్నారు. ఏం వేసుకున్నారు? సాక్స్ వేసేసుకున్నారు. నేను అనుకుంటాను మరి ఆ సాక్స్కి ఈ కాళ్ళకి మధ్యలో ఏమైనా పెట్టుకున్నాడేమో, పెట్టుకున్నాడు ఇంతే కొంచెం రావుగా కనబడుతున్నాయి. దీనికి వెరైటీ ముందే సాక్స్ వేసుకున్నా కానీ పడుతున్నాడు. ఆచార వ్యక్తి వల్ల ఏ ప్రయోజనము లేదు. ఆచార వ్యక్తి వల్ల ఏ ప్రయోజనము లేదు. మీరెవరైనా నాటి ఆచార వ్యక్తిని పట్టుకుని నేనేదేదో చేసేస్తున్నాను వ్యక్తి అనుకుంటే మాత్రం అది నిష్ప్రయోజనము. గుర్తించాలి. ఆత్మీయమైన వ్యక్తి చేయండి. ఒక సమయం ప్రార్థనలో వెళ్ళండి. ప్రతిరోజు ఏకాంతంగా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. బయట చూస్తే నాకంటే నేను చాలా బెటర్ అన్నట్టు దాని చూడకండి. ఇక్కడ ప్రార్థన దైవజనులు నేర్పదు ఏమనంటే, దేవా నిన్ను నాకు చూపించు, నన్ను నాకు చూపించు. ఎవరు చూపించమన్నది? ఎవరన్నా? నన్ను నాకు కనుక ప్రియమైన వారులారా, ఇదండి 40 దినాల మండల కాలంలో ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాల్సినటువంటిది. ఇది తెలుగులకు ఏర్పరచబడినటువంటి పాఠము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. ఈ పాఠంలో మనకు కనబడేది శోధన, శోధకుడు. ప్రియమైన వారులారా, వ్యక్తి జీవితంలో ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ శోధనను ఎదుర్కొనే పరిస్థితులే ఉన్నాయి. శోధనను ఎదుర్కొని వాడు ఎవరునూ లేరు. శోధింపబడిన వారంటూ ఎవరునూ లేరు. ప్రతి వారికి కూడా సాతానుడు, అపవాది శోధిస్తూ ఉంటాడు. వాడి పని అది. వాడు ఉద్యోగం ఏమి చెప్పండి? శోధకుడు అంటే ఏం చేస్తుంటాడు చెప్పండి? శోధిస్తా ఉంటాడు. ఉద్యోగం అది. కనుక ప్రియులారా, శోధకుడు శోధించే పని ప్రతి వ్యక్తిని కూడా నిలువున నిలిచిన వ్యక్తి నేల పడగొట్టడానికి వాడు ఎప్పుడు కూడా వాడు పరిపాటు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మొత్తం అందరూ పడిపోయారు. మొట్టమొదటి తల్లిదండ్రులైన అవ్వమ్మ గారి ముందు పడిపోయింది. ఆదాము గారు వరుస అందరూ. ఈ క్రమంలో కడపటి ఆదామనబడినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఈయనను కూడా పడగొట్టడానికి సాతానుడు వచ్చాడు. గుర్తించండి ప్రియులారా, అవ్వమ్మ దగ్గరికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, అవ్వమ్మ ఉన్న స్థితి పాపము లేని స్థితి. తెలుసుకో, ఏ స్థితి అండి? పాపము లేని స్థితిలో ఉంది. పరిశుద్ధురాలుగా ఉంది. ఈ లోకంలో ఒకనాడు వెలుగుతూ ప్రకాశిస్తూ వచ్చిన తేజోక్షిప్తమైన ఈ లూసిఫర్ పాపమును తనలో పుట్టనించాడు కనుక అతను ఏమైపోయాడు? చీకటి అయిపోయాడు. ఆయనకు ఈ మహిమంతస్తంతా తెలుసు. దేవుని చేత హెచ్చింపబడిన వాడు. ఈ మహిమ అంతస్తులో ఉన్న ఆధిక్యతలు, గొప్పతనాలు, ఆ ఉన్నత స్థితి అదంతా కూడా అనుభవించిన వాడే. అదాము అవలను చూచి ఎంతటా వారవలేకపోయినాడు అన్నాడు. ఏమయ్యాడట? ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. కనుక వీరిని ఏం చేయాలా? పడగొట్టాలి. అదే శోధన
పెట్టాడు, శోధకుడు. శోధన యొక్క రూపం ఏమిటంటే బాగునండమ్మా, చాలా అద్భుతంగా తీసుకెళ్తుంది. మనం ఎంత గమనించగలమో గమనించలేనంతగా తీసుకెళ్ళిపోతాం. అంతా మన కళ్ళ ఎదుట ఉంటుంది, అంతా మనకు తెలిసి ఉంటుంది, కానీ అక్కడికే వెళ్తాం. విన్నారా? శోధన ఎంత భయంకరమైనదో. ఇది మనం చేయకూడదు, తినకూడదు, వినకూడదు, ఉండకూడదు, వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, అంతా మనకు తెలుసు. మన కళ్ళ ఎదుటే ఉంటుంది. కళ్ళు పని చేస్తే, చెవులు పని చేస్తే, బుర్ర పని చేస్తే, అన్ని పని చేస్తాయి. కానీ ఎక్కడికి తీసుకెళ్తాడమ్మా? కరెక్ట్గా అక్కడికే తీసుకెళ్తాం. ఇదండి శోధన. అవ్వమ్మకు తెలుసు ఆ పండు తినకూడదు, తినా చనిపోతారు అని తెలుసు. కానీ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏమా ఇక్కడికే తీసుకెళ్ళాడంటే మరి మన కళ్ళు ఏం చేస్తున్నాయి, చెవులు ఏం చేస్తున్నాయి, జ్ఞానం ఏం చేస్తుంది, అసలు మనం ఏం చేస్తున్నాం? శోధన నువ్వు చేతులతో కాళ్ళతో నువ్వేదో చేసేదంత అవకాశం ఇవ్వదండి. శోధన ఎలాంటిదంటే ఇక వరదలు వస్తాయి, చూసారు? ఏమొస్తాయమ్మా? వరదలు వస్తాయి. ఆ వరదలు ఏం చేస్తాయి? వరదలు ఏం చేస్తాయంటే ఆ నిలుచున్నటువంటి చెట్టుని తడిపేసి ముంచేసి వెళ్ళిపోతాయి. అంతేనా? అదే వేలూరుకొని ఉన్న ఆ చెట్టుని లేపుకొని పట్టుకుని వెళ్ళిపోతాం. విన్నారా? శోధన. మనం నిలబడి ఉంటాం, వద్దొచ్చినప్పుడు మన కాళ్ళను తాకుతూ ఉంటుంది, మనకి లేకుండా మోకాళ్ళ దాకా వస్తుంది, నేను భయపడిన అంటాం, నడుము దాకా వస్తుంది, నాకేం భయం లేదంట, గుండెల దాకా వస్తుంది, అయినా వేగంగా ఉంటాం. ఆ తర్వాత ఏమవుతుంది? గుండెల దాకా వచ్చేటప్పటికీ మన కాలు పైకి లేస్తా ఉంటాయి. ఏమా మన బరువులు ఎత్తేస్తూ గుర్తించండి. నీ బలమంతా నీ బరువే. నీ బలమంతా ఏంటి? నీ బరువే భూమి నిలబడ్డాలి. అవునా కదా? చెప్పండి. గడ్డి బాగా ఎగిరిపోయి మనం ఎగిరిపోతామా? ఎందుకు ఎగరం? మన బరువులు దానికంటే. అంతేనమ్మా? చెప్పాలి. ఏమండి? మన బరువు ఆ గడ్డి పరక అది చెట్టు ఆకుని తేలిక మనకంటే మన బరువులు సహితము ఆ వరద నీవేం చేస్తుంది? లేపేస్తుంది పైకి. నీ బరువు పనిచేయదు, నీ బరువు బలమేం పనిచేయదు అంటే పైకి లేదు, కొట్టుకొని తీసుకు. ఈరోజు గుర్తించండి, శోధన నీ భక్తి బలమంతటిని కూడా పైకి ఏం చేస్తుంది? నువ్వెంత పాటలు పాడు, ఎంత వాక్యం చదువు, నువ్వెంత ప్రార్థన చేయి, నువ్వెంత కానుకలే, నువ్వెన్ని చేస్తున్నా సరే శోధన ఏం చేస్తుందండి? తేలిక చేసి పట్టుకుపోతుందండి. అది పట్టుకుపోతుంది. అది మరి ఏం చేయాలి? మనం గుర్తించాలి. ఈ శోధనను మనం ఎలా ఎదుర్కొనాలి? శోధనను ఎలా ఎదుర్కొందాం? పెద్ద మరి వందలు లేకపోతే పిల్లర్స్ వేసి భూమిలో ఆ పిల్లర్స్ మనం సంఖ్యలు వేసి కట్టేసుకుందాం. కట్టేసుకుంటే కదలకుండా కదా ఉంటామా? గుర్తించాలి. శోధనకి నిలవ పెద్ద బిల్డింగ్లే పడిపోతున్నాయి. నీ సంఖ్యలు నీ పిల్లర్స్ ఉంటాయా? చెప్పండి. కొట్టుకొని పోతున్నాయి. నీటికి పెద్ద పెద్ద బిల్డింగ్లు కుప్పకూలి మునిగిపోతున్నాయి. నీ బలం సరిపోదు, నా బలం సరిపోదు. గుర్తించాలి. ఏం చేయాలో కూడా చెబుతున్నారు. ఈరోజు ఎంతమంది ఈ శోధన అనుభవం? నేను అడుగుతున్నాను, నేను ఎరుగుతున్నాను ఈ శోధన అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే ఇద్దరే, ముగ్గురే.
మీకు చాలా సిగ్గుపడుతున్నట్టు కుదిరేది దిప్పే నేను ఎందుకు చేయమన్నానంటే ఇది శోధన అని మీకు అర్థమైతే చాలు. మాకైతే నువ్వు శోధన పడ్డావు లేచావు కుటుంబపోయేది ముఖ్యంగా నాకు శోధన అంటే నేను ఎరుగుతున్నండి నాకు ఆ అనుభవం ఉందండి అని చెప్తే చాలు, అని తెలిస్తే చాలు. ఈ లోకంలో రకరకాల శోధనలు మనుషుడు ఎదుర్కొంటున్నాడు. పేదరికాన్ని బట్టి ధనాశనే శోధన మనిషి ఎదుర్కొంటున్నాడు. రకరకాల శోధనలు శోధకుడు సిద్ధపరుస్తూ అనేకుల మీదకి వాడు వదులుతూనే ఉన్నాడు. లోక సంబంధమైన శోధన, పాప సంబంధమైన శోధన, మొహమాటం, భయం, పిరికితనం, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. ఇవన్నీ కూడా దానికి సంబంధించి కనుక ప్రియులారా, ఈ శోధనను ఎదుర్కొనడానికి మనం ఏం చేయాలి అని అంటే సొంత మాట కాదు, ప్రభు చెబుతున్నారు. ఏమనంటే ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అమ్మను శోధనలోనికి రానియక ఈయన నుండి తప్పించుము. అది సంగతి. మమ్మల్ని శోధనలోనికి రానియక అంటే మనం ఏదో అక్కడ కూర్చుని మనం టీవీ దగ్గర కూర్చుని నన్ను సినిమా చూడలేదు, సీరియల్ చూడలేదు అంటే చెప్పండి. మన పక్క సరిచేస్తున్న నూరెవరిని చెప్పు అని అంటే చెప్పండి. అది ఏం ప్రార్థన అంటారు? అది అర్థమవుతుంది అనుకుంటారు ఏమా? సరి అయినటువంటి రీతి మనం ప్రార్థించే వారంగా ఉండాలి, మనం కాపాడుకునే వారంగా ఉండాలి. ప్రభు అందుకే చెప్తున్నారు, మమ్మల్ని శోధనలోనికి రానీయకుము, దుష్టుని నుండి మమ్మల్ని కాపాడుము. ఈ లోకంలో మరి ఈ మాటలు ప్రభు చక్కగా మనకు తెలియజేశారు. ఏమంటున్నారంటే శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలోకి వెళ్తే ఏమవుతుందంటే తలకిందులు అవుతుంది. ఏమవుతుందమ్మా? తలకిందులు అవుతుంది. పేతురు గారు శోధనలోనికి ప్రవేశించాడు. ఏమన్నాడు ఆయన ఎవరో అన్నాడా? ఏమండి? అది మనము కూడా ఆయా పరిస్థితుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మనం కూడా శోధింపబడుతుంటాం. ఒక పెద్ద ఇంట్లో పెళ్లిళ్ళమండి, పెళ్లిళ్ళని చూసేటప్పటికి కొంచెం తేడాగా అనిపించింది. తేడాగానే ఉంటుంది. గుడికెళ్ళి వాళ్ళు వేరుగా నువ్వేంటి నువ్వు దేవుడు మనసుగా కనబడుతున్నావు అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి అందరి మధ్యలో పేదలాగా నిలబడి ఏమంటావు? ప్రియులారా, అవును నేను దేవుడి బిడ్డని అని చెప్పని పరిస్థితి, అక్కడున్న పరిస్థితులు అంతగా శోధిస్తాయి. వీళ్ళని పక్క పెట్టేస్తారేమో, బయటికి పంపేస్తారేమో, నన్ను రానివ్వరేమో వింటున్నారండి. ఇది యొక్క శోధన. దయచేసి ప్రతి వారు కూడా గుర్తించాలి. శోధింపబడే స్థలాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఇది ముఖ్యమైన విషయం. శోధింపబడే స్థలాన్ని విడిచిపెట్టని వారు వారిని నాశనం చేసుకుంటారు. ప్రభువు కూడా వారికి ఏం సహాయం చేయడు. శోధన స్థలమును వెంటనే మనం విడిచిపెట్టమంటున్నాడు. పౌలు గారు తిమోతితో చెబుతున్నారు, నీవు యవనేచ్ఛల నుండి దూరముగా పారిపోము. యవనేచ్ఛలు, యవనస్తులు ఎక్కడ ఉండకూడదో ఆ స్థలాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దూరంగా. అబ్బే లేదండి, నేను బాగా బలమైన ఉండండి, నేను అలాంటి ఏం చేయనండి
ఎందుకు వెళ్ళారు అంటే ఏమన్నాడంట, ఎందుకు వెళ్ళాడు? పాలు కొనడానికి వెళ్ళాడు. ఏం పాలు? ఆయనకి ఏం పాలు? తాగిపాల. తాడికేకి తిరుగుతూ నేనంటే నీ సంగతి ఏంటో రీడరా అందరికీ నీవు యవ్వనేత్ర నుండి పారిపోము, పవిత్ర హృదయుడై. అదేంటి ఎక్కడ పరిగెత్తాలో చెప్తున్నారు. పవిత్ర హృదయుడై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. అదే మన మనసు నిండానేమో ఆ లోకం ఉంది, మనం ఏంటికి వస్తాం? ఏమంటే లోకస్తులతో కూర్చొని మాట్లాడుకోవడానికి మనసంతా కోరిక ఉంది. మనం అక్కడే విడిచి పెడతాం. ఇక్కడికి వచ్చి ఈ సప్పుని ఉప్పు లేని, కారం లేని, మసాలా లేని సప్పటి మధ్య లాంటి భోజనం కింద కనబడుతుంటుంది దేవుని వాక్యం సహవాసం. గుర్తించాలి. కనుక ప్రియమైన వారులారా, ఎక్కడ ఉండకూడదు ఆ స్థలాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఎక్కడ ఉండాలో అక్కడ చేయాలి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా కలిసి నీతిని, విశ్వాసమును పెట్టాలి. కనుక ప్రభువు చెబుతున్నారు, నీవు శోధనను జయించలేవు. కనుక ఏం కావాలి? నువ్వు జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. నువ్వు ప్రార్థించాలంటే పరలోక ప్రార్థనలో ప్రభు ఆ మాట స్పష్టంగా పెట్టారు. దేవుడినే వేడుకోవాలా. ఎవరిని వేడుకోవాలండి? నాయనా నన్ను శోధనలోనికి రానివ్వదు, దుష్టుని నుండి నన్ను, ఆ దుష్టుడు వస్తే నన్ను పడగొట్టేస్తాడు, నా ప్రవర్తనను తెలగొట్టేస్తాడు, నా యోగ్యతనంతా నేలపాలు చేసేస్తాడు, నా ఘనతను, గౌరవాన్ని మంటిపాలు చేసేస్తాడు. ఒక ఉద్యోగస్తుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. లీడరా అనుకున్న శోధన ఏంటి చెప్పండి? ఏంటమ్మా? లంచం. ఏంటమ్మా? లంచం. ఇప్పుడు దాకా అందరూ భయపడిపోతున్నారు, అతను చూసి బెదిరిపోతున్నారు. అట్లాంటి వాడు పట్టుకున్నారు, లంచం తీసుకున్నాడని. ఇప్పుడు ఎలా ఉంటుంది? గౌరవం ఉంటుందా? ఘనత ఉంటుందా? అవును, భయపడతారా? ఏమో తలదించుకుని చచ్చిన వాడిలాగా వెళ్ళాల్సిన పరిస్థితి. చచ్చిన వాడిలాగా. కనుక శోధనకు లొంగిన వాడై ఏమవుతున్నాడంటే చచ్చిన వాడైపోతున్నాడు. ఉనుకున్న తనకున్న ఆధిక్యతంతా కూడా పోగొట్టుకుంటున్నాడు. కనుక ప్రతి మనిషిలో రకరకాల శోధనలు, మోసం, పైకొట్టి లోపడుతున్నాడు. నన్ను ఎవరు కొట్టలేదు అనుకుంటారు. పిల్లక ఎంత అవుతున్నాను పాలు తాగేటప్పుడంటే కళ్ళు మూసుకొని బాగుపోతుంది. ఎందుకంటే నన్ను ఎవరు చూడకూడదు. కొంతమంది ఎలా ఉంటారు. కానీ అదేంటో కానీ ఆశ్చర్యం, లీలారా ప్రతి వారిని చేసే పని చక్కగా చూస్తున్నారు. గుర్తించాలా. ప్రభు చెబుతున్నాడు, శోధనలోనికి నన్ను రానియమని ప్రార్థించుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా. ఇంకా అంటున్నాడు, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఎలా ఉన్నట్లు నేర్చుకోవాలి. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏంటంటే వెలుగుతున్న దీపంతో జీవించే జీవితం ఉంది. దీపం ఆరిపోతే చీకట్లో జీవించే జీవితం కూడా ఉంది. ఏనాడు దీపం ఆరిపోకుండా కనుక నువ్వు చూసుకుంటా ఉంటే ఆ చీకటిలో బ్రతుకు నీకు అసలు అర్థం కాదు, నీకు ఆ హితం అవ్వదు, నీకు నచ్చదు, నీకు కోరుకో. ఒక్కనాడు దీపం లేకుండా ఉండడం అలవాటు అయింది అనుకోండి. అంటే ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రభువాక్యం లేకుండా, దేవుడు లేకుండా, లోక
తలుపు తీసామనుకున్న రోజు గుర్తించండి. రిమెంబర్, అది నేను మళ్ళా పిలుస్తుంది. ఈరోజే మారిపోయి, ఈరోజే మారిపోయి, ఈరోజు బయట చదవకు, ఈరోజు వాక్యం వద్దు, ఈరోజు చూడొచ్చు. ఎందుకంటే నువ్వు అలవాటు పడ్డావు కాబట్టి, రానిచ్చావు కాబట్టి. ఈ దీపములే ఆర్పేసిన దినాలు ఎలాంటి అంటే, మనము సంఘాన్ని విడిచిపెట్టి కోసపల్లి పెళ్లికి, పేరంటాలకి, పిక్నిక్లకి, టూర్లకి, ఏమండి అత్తవారింటికి కదా, అత్తవారింటికి కదా వెళ్తుంటాను చూసారు. అవి ఆ రోజుల్లో హాలిడేస్ లా ఉంటాయి. మనిషి ఏం చేస్తాం ఏం మారిపోయేసారు కదా, ఏం చేయకుండా ఇక్కడ మా పాట గారి అసలే కనపడదు, ఈయనెవ్వరు లేరు, మా పెద్దలు లేరు, ఎవ్వరు లేరు, మనకి పాత దీపం లేని బతుకు. ఆ బతుకులోకి వెళ్తాం సార్. నేనెవరికి ఎదుగుతాను, నన్నెవరు ఎదుగురు, నన్నెవరు ఎదుగురు, నేనెవరికి తెలియదు. ఆరిపోయిన ఆ దీపం, ఆరిపోయిన చీకటి ఆ రోజులను మరలా ఆహ్వానిస్తే గుర్తించుకోలేరు. అదే శోధన. ఎవరు లేని ఒంటరి సమయంలో చక్కని సూక్తులు చెప్తారు. ఎవరు లేని సమయంలో మన హృదయం జాగ్రత్త చేసుకోవాలంట. అందరూ ఉన్నప్పుడేమో నోటిని జాగ్రత్త చేసుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడేమో నోటిని జాగ్రత్త చేసుకోవాలా. ఎవ్వరు లేని ఒంటరి సమయంలోనేమో హృదయమును జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే చీకట్లో తీసుకెళ్తారా. 6 సంవత్సరాలు చీకట్లో ఉన్నవే అని చెప్పి ఇప్పుడు వదిలేస్తావా? నిన్న కాకమని వచ్చేది కరెంట్ అంతేనా? రా రా అంటే కాదు. ఇదే శోధన. వాక్యాన్ని మనం గమనిద్దాం. ఈ హృదయమును జాగ్రత్త చేసుకోకపోతే ఖచ్చితంగా చెడిపోయే ప్రమాదం ఉంది. లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనంలో, లూకాసు వార్త 8:13. విన్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరులైనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. రాతి నేల నుండి వారు ఎవరనగా వాక్యం వింటారు. మొదటి వరుస త్రోవ లాంటి వారు, వారన్నింటిలోనూ ఉంటారు. ఏమండి, వారు గుళ్ళో ఉంటారు, ఆ గుళ్ళో ఉంటారు, సంతలో ఉంటారు, కొంతలో ఉంటారు, ఎక్కడ పెడితే అక్కడ ఉంటారు. వారు దేవుడి వాక్యము నిలబడదు, మొలకెత్తదు. రెండవ వరుస అంటే రాతి నేల, హృదయమంతటి దేవుడికి ఇవ్వనటువంటి వారు. పైపైన మాత్రమే మట్టి పొరపడుతుంది, పైపైన మాత్రమే వారు దేవుని స్వీకరిస్తారు సంతోషంగా. వాక్యంలో విన్నప్పుడు సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున, వేరు లేకపోవడం ఏంటి? వాక్యం విన్నారుగా, విత్తనం వాళ్ళ పడింది కదా, వేరు లేదు. విత్తనంలో నుండి వేరు వస్తుంది, కానీ వేరు లోపలికి చెప్పండి దిగదు. అదండి కఠిన హృదయం అనగా విడిచిపెట్టుకోవలసిన వాటిని విడిచిపెట్టుకోరు, లోకాన్ని విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు. అటువంటి వారికి ఈ వాక్యం, పైపైన వాక్యం ఎన్ని సంవత్సరాలు తల్లు మనకెత్తినట్టే కనబడుతున్నది, మళ్ళా మాడిపోతుంది. అర్థమే కదమ్మా, మాడిపోతుంది. ఎందుకంటే వేరే లోపలికి వెళ్ళదు. వాడు హృదయం ఎవరమ్మా, హృదయం బయట ఉంటుంది. రా రా అని పిలుస్తుంటే హృదయం ఎక్కిస్తాడు. ఆ రాతి హృదయమును నలగగొట్టుకోవాలా, విరగొట్టుకోవాలా, ఆ లోకము పాపము విడిచిపెట్టేసుకోవాలా. అలా విడిచిపెట్టుకోరు. వింటున్నారండి? క్రీస్తు
క్రీస్తును నమ్ముకున్నందుకు నిందలు వచ్చాయి, ఇబ్బంది వచ్చింది, కరువు వచ్చింది, కష్టం వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్తే ఇంత శోధన వచ్చింది, ఇంత ఇబ్బందులు వచ్చాయి అని చెప్పాక కొంతమంది ఏం చేస్తారమ్మా, శోధన కాలంలో దేవుని విడిచిపెట్టారు. విన్నారా? నిందలు భరించే మనసు వరకు ఉండదు, శ్రమలను సహించే మనసు వరకు ఉండదు. కనుక ఆ కష్టకాలము, ఆ శోధన కాలం అంట వారు ఏమైపోతారంటే తొలగిపోతురు. ఏమైపోతారు? తొలగిపోతారు, పక్కకు వెళ్ళిపోతారు. పూర్ణ హృదయం దేవునికి ఇవ్వనటువంటి వారుగా. ఈరోజు ఈ శోధన సంగతులు మనం చూస్తే, శోధన అంట బాగుందమ్మా, మరణము కంటే భయంకరమైందంట. ఏనంటదమ్మా? మరణము కంటే భయంకరమైందంట. అందుకే ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోమన్నారు. యోసేపు జీవితంలో శోధన. ఆ యజమానురాలు సుమారు 2 సంవత్సరాలు శోధించిందండి. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు భరించాడు. శోధన సహించువాడు ధన్యుడు. ప్రియమైన వారులారా, చివరికి ఆమె శోధన స్థితిలో లొంగని కారణాన ఆమె అతన్ని లొంగదీసుకోవడానికి చూసినప్పుడు అతను ఏం చేశాడమ్మా, ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయాడు, కానీ లొంగలేదు, గుర్తించాడు. ఇదే విషయం మరొక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సంసోను. ఎవరమ్మా? సంసోను. ఇతరుని కూడా ఈ స్త్రీ శోధిస్తా ఉంది. ఏమని శోధిస్తుంది చెప్పండి? ఏమని శోధిస్తుందంటే, నీ దేవుని విడిచిపెట్టేయి. అది నీ బలం ఎక్కడా, నీ బలం ఎక్కడా చెప్పండి. అర్థమేంటి? ఏమా నీ దేవుని విడిచిపెట్టేయి. లోకం చెప్పేది ఏంటంటే దేవుని వదిలేయి, నా దగ్గరే ఉండు. పాపం చెప్పేది ఏంటంటే దేవుని వదిలేయి, నా దగ్గరే ఉండు. దయచేసి గుర్తించాలి. ఈయనక్కడ దేవుడు కావాలంట, లోకము కావాలి. దేవుడు కావాలి, పాపము కావాలి. దేవుడు కావాలి, లోకంలో ఉన్నంతా కావాలి. శరీరాశ, నేత్రాశ, జీవప్రభ, ఇలాంటివి చాలా మంది ఉంటారు. చూసుకోండి. లోకాన్ని వదలలేరు, దేవుడిని వదలలేరు. ఎలా ఇప్పుడు? ఏమండి? లోకాన్ని వదలక, దేవుణ్ణి వదలక మనిషి ఎలా ముందుకెళ్తాడు? లేఖనం చెప్తుంది, లోకముతో స్నేహము, దేవుడితో వైరము అన్నారు. లోకంతో స్నేహం ఏంటంట? దేవుడితో వైరం. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? దేవుడు కావాలి. ఎవరు కావాలి? దేవుడా కావాలి. గరిటె డోసు పెంచింది. ఏం పెంచింది? డోసు పెంచింది. ఏంటో డోసు? శోధించడం బాగా పెంచుకున్నాడు. శోధించడం బాగా పెంచేటప్పటికీ ఇప్పుడు అతను ఏమంటున్నాడో చెప్పండి. ప్రాణము విసిగిపోయి చావగోరెను. దీనికంటే చావడం బెటర్. అదండి మరణము కంటే భయంకరమైనది. ఎవరైనా మనం చదివాను కదా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము
ఈయన వదలదు, బతకనివ్వదు, తావనివ్వదు. ఏమండి? ఆమె ఏమో బలవంతురాలా? ఏమంటే సింహం లాంటి మేకపిల్లలు పట్టుకుంది, గొర్రెపిల్లలు పట్టుకుంది, దాని ముందుకెళ్ళ ఉంటుంది, వెనకెళ్ళ ఉంటుంది అంటే అనుకోవచ్చు. సింహం లాంటి వాడు సంసోను, మేకపిల్ల లాంటిది తెలియదా? కానీ మరణము కంటే బలమైనదిగా కనబడతాను. ఇక్కడ ఇలాంటిది కేవలము స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఉంటారు అంటారు. స్త్రీలైన వారిని బతకనివ్వరు, చావనివ్వరు, ఇంతగా శోధిస్తుంటారు. పురుషులను కూడా శోధించే స్త్రీలు ఉంటారు. వారి ఉన్నత శిఖరం మీద నేలకు పడగొట్టి వేయడానికి ప్రియులారా సాతానుడు వారిని ప్రయోగిస్తూ ఉంటాడు. వారిని ప్రయోగిస్తూ ఉంటాడు. ఉన్నత శిఖరం నుండి వీరు నేల పడగొట్టేయాలా? నీకున్న పరిశుద్ధ జీవితం నుండి, యోగ్యమైన జీవితం నుండి, ఘనత నుండి, గౌరవం నుండి, నీకున్న మంచి పేరు నుండి, మంచి ధనము నుండి నేను ఒక చెడ్డ వ్యక్తిగా చేసేయాలా? అర్థమవుతుందా? గనుక ప్రియులారా, ఈ దెలీలా ఇతన్ని విసిగిస్తూ వచ్చింది. ఎంత బలాఢ్యుడు కూడా ఉనికిపోతా ఉన్నాడు ఆమెకు. ఇప్పుడు చెప్పండి, మన సంసోను అంటే బలవంతుడుమా? సింహాన్ని ఎక్కడోడంటే ఎట్లాంటి మీకు ఏమండి? సింహాన్ని ఎక్కడోడు కుక్కొచ్చింది భయమా? ఏమండి? సరిగా కుక్క మన పళ్ళు పిచ్చిందంటే ఏమండి? అది సింహం. సింహాన్ని ఎదుర్కొనే బలాఢ్యుడు 1000 మందిని చంపిన వాడు, ఒకరిని కాదు. ఎవరమ్మా? 1000 మందిని చంపిన వాడు. ఎంత బలాఢ్యుడండి! ఉనికిపోతున్నాడు ప్రియులారా, కసగల ఉనికిపోతున్నాడు. అంటే శోధన ఎంత భయంకరమైనదో గమనించుకోండి. నేను తిన్నో తాగను అంటే ఆ కాయ ఎంత ఉంటుందమ్మా? కాయ ఎంత ఉంటుందా? కాయ ఎంత ఉంటుందా? అంటలేదు కాదు, ఎప్పుడు చూడలేదు. నన్ను ఏం చేయండి? ఎంత బాటిల్ చూశాను, ఎంత బాటిల్ చూసాం. చిన్ని కాయ కూడా, ప్లాస్టిక్ కాయ, గాజు కాయ కూడా కాదు. ఇంతకుముందే నీకు ప్యాకెట్లు కూడా ఇచ్చేవారు కదా, ప్యాకెట్. అది ఎంత ఉంటుంది? అరిచి అని కూడా ఉండదు. ఏమా అరిచి అని కూడా ఉండదు. దానికి ఉనికిపోతుంటాడు. గద ఉనికిపోయి సాధారణ ఆలోచన చేయండి. అది శోధన ప్రియులారా. శోధన ఎంత భయంకరమైందో ప్రియులారా గుర్తించండి. ఈరోజు శోధింపబడుతున్నటువంటి ఏం చేయాలి? స్థలాన్ని విడిచిపెట్టేయాలి. ఆ పరిస్థితుల్లో చోటుకు వెళ్ళకూడదు. శోధన లాంటిది. అయితే ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి చాలా మంది అనుకుంటారు, నాకు లాంటి శోధన ఎవ్వరికీ లేదు, నాకే ఇంత శోధన ఉంది అని చెప్పి చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చుకుంటుంటారు బాబు మనసులో పైకి. అండ్ వాక్యం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఇప్పుడు చెప్తున్నాము మరి నాకే ఇటువంటి శోధన ఎవరికి లేదంటున్నాం కదా మనం. అని వాక్యం ఏం చెప్తుంది? అందరికి వచ్చే శోధనే నీకు వస్తుంది. ప్రత్యేకంగా నీకేం కొత్తగా వెరైటీ ఏం లేదు నీకు. మనం సరిగా గ్రహించుకోవాలి.
మాట్లాడలేదు. ఒక్క గంట అరగంటలో నేను పంపించేస్తాను. ఇలా తిరిగితే 200 వస్తాయి, ఇలా గుడికైతే 200 పోతాయి. ఏం చేయాలి చెప్పండి? తెలివి ఎలాగైనా 200 పడుతుంది, ఎలాగేస్తాను. ఇలాంటి శోధనలు, రకరకాల శోధనలు వెళ్తారు. అక్కడే సరిపోద్దా? చెట్టు మీద సరిపోద్దా? ఆ చెట్టు మీద గుర్తించుకోండి. ఎవరికి వారు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వల్ల కొంతమంది పెళ్లి కాడికి చక్కగా వెళ్ళిపోతారని తాళేసిపోతారు, కానీ గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం వంటాడుకుంటారు. అంటే శోధనలు, రకరకాల శోధనలు. అంతా మనలోనే ఉంది. కిటికంతా ఎక్కడ ఉంది? కిటికంతా మనలోనే ఉంది. మంచి నటులు మాట, మంచి నటు అక్కడే ఓకే, ఇక్కడైతే పోలీసులు వచ్చేస్తారు. షాప్ చేయకపోతే పోలీసులు పట్టుకుపోతారు. అంత మన దగ్గరే ఉంది. లేఖనం చెబుతుంది చూడండి, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఏమైపోతాము అనుకుంటాం లీడరా. అలా అనుకునే టైంలో లీడరా ఆ శోధన లేఖనం చేసేస్తాడు, ఆ పరిస్థితులే లేఖనం చేసేస్తాడు. ఇప్పుడు దాకా ఎంత భయపడ్డామో ఇప్పుడు ఆ పరిస్థితి ఏది ఉండకుండా దేవుడు చేస్తాడు. అంత అద్భుతం చేసే దేవుడు. ఎంత భయపడతామో ఆ స్థితిని మార్చివేసే దేవుడు మన దేవుడు. శోధనను మనం ఏం చేయక సహించాలి. ఏం చేయాలి? సహించడం నేర్చుకున్నాను. ఈ సహింపే ఇలా చూడండి, ఈ సహింపే నీ బలము అనే సంగతి నీకు తెలియదు. ఒక వ్యక్తి మీద ఒక బస్తా వేసాం అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి బస్తాలో 2 బస్తాలు వేయగలను అంటాడు. ఆ 2 చేసిన తర్వాత చూసుకుని ఇంకోటి అంటాడు. ఏంటది చెప్పండి? అతని బలం, అతని బలం. 100 ఉన్నారు, ఒక మూట వేసేటప్పటికీ ఎక్కడ తిరిగిపోతుంది, తిరిగిపోతుంది. మెల్ల ఏమైపోయాము అన్న బలం. ఈ రోజున శోధన కూడా చిన్న శోధనకి మనము నిలబడలేకపోతున్నామంటే మన బలము ఎంత అనేది ఒకసారి గమనించుకోవాలి. చిన్న మాటకు పడిపోతుంటారు, ఒక చిన్న దృశ్యం చూసిన పడిపోతుంటారు, చిన్న తలంపుకు పడిపోతుంటారు, చిన్న పరిస్థితికి ముందుకెళ్ళి రాయిపోతుంటారు. ఎలా వాడు ఏం చేస్తాడు? ఎలాస్తాడు? మనకి ఏది ఇష్టమో, మనకి బొబ్బట్లు ఇష్టమో, బిర్యానీ ఇష్టమో, ఏది ఇష్టమో చెప్పండి, వాటినే వేస్తాడు. బొబ్బట్లు అంటే ఏం చేయాలి? చెప్పాలి. ఇలా ఉంటుంది మాట. మనము భరించేవారు కావాలా? భరించాలా? భరించిన వాడు బలవంతుడు వస్తున్నాడు, తన బలాన్ని మరి కనుపరిచేవాడుగా ఉంటున్నాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుడు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగచేయును. ఇంట్లో ఏమీ లేదండి, బరువు వచ్చేసింది, భరిస్తుంది ఆ బిడ్డ. చివరికి బట్టెలు పిండి గుడిలో కూర్చుంది. అవే ఏదో వండుకున్న కూర తిని ఊరుకుందామని వస్తే ఈలో ఎవరు వచ్చారు? పాస్టర్ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? పాస్టర్ గారు వచ్చారు. ప్రవక్త వచ్చాడు, వచ్చేట్టున్నాడు, నీళ్ళు బట్టికి రాంటున్నాడు, వస్తుంది ఆ చేతిలో అప్ప బట్టికి రాంటున్నాడు. ఎలా ఉందండి శోధన? ఏమండి ప్రియమైన వాళ్ళారా, మరి చాలా చాలా భరించలేనంత శోధన. అసలే ఏమీ లేదంటే మళ్ళా భక్తి మార్గంలో ప్రవక్త వచ్చాడు.
అందుకే ఆమె చెప్తుంది, అయ్యా నా ఇంట ఏమీ లేదు, పట్టే పిండి ఉంది, గుడిలో కొంచెం నూనె, అంటే ఇంకేమీ లేదు, 2 అప్పాలు చేసుకుని నేను నా బిడ్డ తినడానికి కట్టెలేయాలని వచ్చానయ్య అంటే ఇక వెంటనే ప్రవక్త చెప్పాడు, భయపడదు, నువ్వు చెప్పినట్లే చెయ్యి. భూమి మీద వర్షం కురియ వరకు ఆ తొట్టిలో పిండి తరగదు, గుడిలో నూనె అయిపోదని దేవుడు శపిస్తున్నాడు. వారు తెచ్చేసారు, దేవుడు నీతిది కాబట్టి. కొంతమంది అయితే అలాగే ఏం చెప్పేసి వదిలేసిపోతారు, తట్టుకోలేను, నిలబడలేను ఏం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు. అలాగే నీ తెస్తానని చెప్పారు, అప్పం తెస్తానని వెళ్ళిపోయి మన దారి ఆమె నిలబడింది కనుక వెంటనే దేవుడు అయిపోయింది. దేవుడు గుర్తించేది రోజున మనము కూడా ఏమైపోతాము అనే పరిస్థితులు కనబడుతుంటాయి, కానీ నిలబడాలి. చాలా అద్భుతాలు, చాలా ఆనందం అవుతుంది. ఎప్పుడు తెలుసండి అసలైన ఆనందం అదే మాట. మనకి భోజనం ఎప్పుడు తెలుస్తుంది బాగా బాగా మాడినప్పుడు. మాడిన అంటే కూర కాదు, మన పొట్ట బాగా మాడినప్పుడు తెలుస్తుంది. అలాగే శ్రమను భరించినప్పుడు అసలైన ఆనందం వస్తుంది. ఆ ద్వారం తెరవబడడం చూస్తే, ఏ ద్వారం? ఆ ద్వారం తెరవబడుతుంది, ఆ ద్వారం తెరవబడుతుంది. ఎంత ఆనందం అండి ఇప్పుడు అనుకో. నా కోసం దేవుడు ఏం చేశాడు? ద్వారం తెరిచాడు, పరలోక ద్వారం తెరిచాడు. ఆ పిండి తరగట్లేదు, ఆ నూనె తరగదు. ఎంత అద్భుతం! ఆలోచన చేసుకోవాలి. కనుక శోధనను మనం సహించాలి. మన చివరి రోజులు అంటారు, దేవుడు ఎక్కడున్నాడు, ఏంటి బరువేంటి, కష్టమేంటి, ఇబ్బంది ఏంటి, బరువేంటి. దైవ భక్తాలికి దారిద్ర్యమకును కష్టాల కెరటముల్ పొరలివచ్చు, ఎంత ప్రార్థించినా ఎక్కువే అలవెంత మాత్రము అనగకుండు. దైవ వాగ్దానముల్ తలపున వచ్చినంగాని తప్ప తప్పగనుండు సాగుచుండు. ప్రియుల భక్తానికి ఆయా సమయాల్లో పేదరికం అనే శోధన వస్తుంది. ఏమంటే కష్టాల కెరటాలట, సముద్ర కెరటాలు రోడ్లు ఒకదాని వెనకాల ఒకటి నాన్ స్టాప్ లాగా వస్తాయి, ఒకదాని లో చేస్తాడు. అలాగూ కెరటాలు, కష్టాల కెరటాలకి తగులుతానే ఉంటాయట, ఎంత మాత్రము ఆగబడు. దేవుడి వాగ్దానాలు ఎంత చదువుకుని ఎలా ఉంటాయంట, సప్పసప్పగా ఉంటాయి. శ్రమలో, కష్టంలో, శోధనలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఏం చెప్తే, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు, ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడండి అనే మాటలు వినపడు. కష్టకాలమందున కూడా నిజముగని ప్రభుని సేవింపనలవాటు పడిన ఎడల ఆత్మనిందయ బలము జయంబు కీర్తి అప్పుడపవాది కష్టముల్ తొలగిపోను. ఇలా కష్టకాలమందున కూడా ఎలాగైతే ఇష్టముగానే అయ్యా అలాగే అని వెళ్ళి ఆమె ఏం చేసింది? అప్పం చేసి పట్టుకొచ్చింది. ప్రియులారా, ప్రవక్తకి ఇచ్చింది, అప్పం చేసింది, కుమారుడికి ఇచ్చింది, అప్పం చేసింది, తాను తిన్నది, అప్పం చేసింది, బయట వరకు ఎక్కింది, బంధువులకి ఎంత మందికి పెట్టిందో. ఆమె ఇంటి వారందరూ తిన్నారు. ముగ్గురే కాదు అమ్మా, ఎంతమంది కాదు, ముగ్గురే కాదు. మన కుటుంబాల్లో కూడా ఇది కనపడుతుంది. మన ఇంట్లో ఏమీ లేనప్పుడు మన బంధువులు చుట్టాలు దరిదాపులకి రాదు. కానీ చెప్పండి, దేవుడు మనం ఏమైనా కొంచెం దీవించేటప్పటికి చుట్టూ ఎవరు చేస్తారు చెప్పండి? చక్కగా చేస్తారు, చక్కగా చేస్తారు. కనుక ప్రియులారా, కష్టకాలములో కూడా, శోధన సమయంలో కూడా అంట ఎలా ఉండాలంట? ఇష్టముందని దేవుడిని విడిచిపెట్టుకుని మనము విచారంగా ఉండడం, విసుగుపోతా ఉండడం,
విసుగు అనేది అసలు దగ్గర ఉండకూడదు, కానీ నా దగ్గర దేవుడు చిన్న మాట విసుకుపోతాం, చిన్న విషయానికి విసుకుపోతుంటాం. కరెంటు పోతే విసుగు, అవునమ్మా మాట్లాడు ఏమా, చిన్నదానికి విసుగు, చిన్నదానికి విసుకుపోతుంటాం, ప్రతి దానికి విసుకుపోతా ఉంటాం. అసలు మన దగ్గర ఉండకూడదు, గుర్తించే. కనుక సాధారణమైన శోధనే అందరికీ ఉంది, నీకు ఉంది. జాగ్రత్త జాగ్రత్త. ఆయన ఏం చేస్తారట? వారాలు తెలిసేది. దేవుని మహిమ కలుగునుగా. ఎవరు శోధింపబడతారో చక్కగా రాయబడింది తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు ధనవంతులకు అపేక్షించువారు. ఇది విషయం. మనకున్నటువంటి ధనము లేక ఐశ్వర్యం అనేదంతా కూడా ఎలా చూడమ్మా, మనలో ఉన్న దైవ భయం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంతగా దేవునికి భయపడుతున్నామో అంత సమృద్ధి అవుతుంది. మనం ఎంతగా దేవుడికి భయపడమో అంత తరిగిపోతా ఉంటుంది మాట. కానీ చాలా మంది నేను ధనవంతుడు అయిపోవాలి, అదే విద్య చేస్తాను, అదే చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని తిరిగేస్తుంటారు. లోకస్తులతో ఏకమైపోయి బిజినెస్ పెడుతుంటారు. ఒక కుర్రాడిని చూశాను, మరి అతను దేవుడు అనుకున్నవాడు, మరి అల్బామతో చేరాడు లేకపోతే ఇంకోతో చేరాడు తెలియదు, కానీ అన్నింటితో కలిసి కొత్త వ్యాపారం పెట్టాడు. గుడి కూడా ఎక్కడ లేదు, ఒకటి భార్య పిల్లలు అందరూ అందులోనే ఉంది అండి. వ్యాపారం ఆడే బజ్జీలు వేస్తాడు, చపాతీలు వేస్తాడు, అన్ని వేస్తాడు. ఏం లేనోడు కాదు, ట్రాక్టర్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఏమంటే మంచి బిల్డింగ్లు ఉన్నాయి, కానీ సరిపోవట్ల ఆశ ఏంటండి, సరిపోవట్లేదు మనిషికి. ధనవంతులకు అపేక్షించువాడు ఎదురుపడతారట. నేను ఆ పట్టులోకి వెళ్ళాను, వెళ్ళేప్పటికి క్యాలెండర్ కనబడి, ఓహో ఆ క్యాలెండర్ ఎక్కడ పెట్టాడు, ఈ డబ్బు కట్టించుకున్నాడు. ఆ పైన చూసినట్టు బొమ్మ మరలా మనం ఇంకోసారి వెళ్ళేటప్పటికి ఈ రెడ్డి పెట్టినట్టున్నాడు, అవి పెట్టుకున్నాడు ఉన్నారు. మొన్న ఆ మూడు వల్ల అవి ఉన్నాయి. ఓహో బాగుంది అయితే పెట్టి ఎక్కడికి వెళ్తుందో కనుక ధనవం మనకేం కావాలా? డబ్బు డబ్బు డబ్బు. కొంతమందికి డబ్బు, ఏ డబ్బు? డబ్బు డబ్బు. ఇలా అలాంటి వారు ఏమవుతారంటే ఖచ్చితంగా శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుతుంది. అలాంటి వారికి ఉరేట అవివేక హానికరములైన దురాశలో పడతారట. మామూలు ఆశలు కాదు, హానికరమైన అటు మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నీకేమన్నా నీకు ఎకరాలు పొలాలు ఉన్నాయా, మంచి బిల్డింగ్లు ఉన్నాయా, ట్రాక్టర్లు ఉన్నాయా, ఈ నుండి కూడా నీ ఆశ చెప్పండి, నీకు ఆశ తీరట్లేదు. నీ ఆశ తీసుకెళ్తే నాశనం తీసుకెళ్తా. ప్రియుల ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కనుక దాని మీద ఉండకూడదు మనసు. కొంతమందికి ఇంకా డబ్బే డబ్బు. ఇంతలా ఉన్న వాళ్ళు ఇలాగ గాలి పడులాగా అయిపోయినా సరే డబ్బే డబ్బు అనుకుంటూ ప్రయాసపడిపోతూ ఉంటారు. కనుక కొందరు దాన్ని ఆశించి అదే చేస్తారు సంగతి. దేవుని నుండి పక్కపోతున్నారు, విశ్వాసం నుండి తొలగిపోయి మామూలు బాధ కాదు, చేయకుండా పనులన్నీ చేస్తారట. లంచం ఇవ్వడము, ఇంకా రకరకాల పనులు
చేయకూడని చెడ్డ పనులన్నీ కూడా చేసేవారు అయిపోతారండి. ధనాన్ని కోరుకుంటారు, ధనాన్ని కోరుకుంటారు. ప్రతివాడు డబ్బే అడగడు. ఇందాక అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు. రకరకాలవి వీళ్ళ తెచ్చిపెట్టే బ్రోకర్లాగా అయిపోయే పరిస్థితి. ధనమును వీళ్ళ అపేక్షించే వారి జీవితాలు అటువంటి దుస్థితి వస్తుంది. వీళ్ళ గుర్తించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు అనగా ఆ శోధనలో పడకుండా నీవు జాగ్రత్త చేసుకున్నారా? ఏం చేసుకోవాలి? 2 సంవత్సరాలు అతను ఏం చేశాడు? సహించాడు. సంసోను కూడా సహించాడు, కాలకాలం సహించాడు, కానీ నిలబడలేదు, పడిపోయాడు. యోసేపు అయితే పారిపోయాడు. గుర్తించుకోలేదు. అయ్యో నేను పడిపోయేలాగున్నానండి, నేను చెడిపోయేలాగున్నానండి, నేను ఇలా అయిపోతానేమోనండి, అలా అయిపోతానండి అంటే నువ్వేం చేయాలి? అక్కడ నుండి వెళ్ళిపోవాలి. సింహము మేక పిల్లని ఏం చేయలేకపోయింది? గెలవలేకపోయింది. లాక్పెట్టి ఒకటి కొడితే ఏమో నువ్వు తెలియదా? అలా ఊరుండదు. కానీ ఆయన చేయగలిగేదా? శోధన అలాంటిది చేయగలరు. మొమాటం పెట్టదు. కదా మనను మాటలతో తీసేస్తుంది, రకరకాలుగా శోధిస్తుంది. ఆహారంతో శోధిస్తుంది, బంగారంతో శోధిస్తుంది, వస్త్రాలతో శోధిస్తుంది. ఒక రకంగా కనుక శోధన భరించాలి, భరించలేకపోతే అంటే గట్టే కాకూడదు, శోధనలో పడకూడదు. కనుక శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతుంది. గుర్తించండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. విన్నారమ్మా? నేను దేవుని చేత ఎవడైనాను శోధింపబడినప్పుడు ఆయన ఎవరిని శోధించడు అన్నాడు. దేవుడు ఎవరిని శోధనకు తీసుకెళ్ళట. దేవుడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఇప్పుడు చెక్క ముక్క కరెంటు నన్ను తినేస్తుంది అంటదా? అనగలదండి. అందు ఎందుకంటే ఆ కరెంటు దీన్ని ఏమి చేయలేదు, నేనేమి చేయలేదు. అదే తీగ, ఎంత తీగ అయితే ఆ తీగ దానికి తగిలితే ఆ కరెంట్ ఇందులో ప్రవహిస్తుంది. అలాగే మనకు మనసు లేకపోతే, నీకు మనసు లేకపోతే నిన్ను ఎవరు ఏమి చేయలేదు. నువ్వు తీగలాగా మనసు కలిగి ఉంటే అది నీలో ప్రవేశిస్తుంది, లేకపోతే నీలో ప్రవేశించదు కదా. కనుక నీవే మనసును సరి చేసుకోకుండా దేవుడు నన్ను ఈ శోధనలో నిలబెట్టాడు, నన్ను ఇంత శోధనలో పడేసాడు, నన్ను ఇక్కడ పడేసాడు, అక్కడ పడేసాడు అంతా మరి దేవునికి మీద నేరం మోపే విధానం. కానీ అసలు సంగతి చెప్తారు 14వ వచనం, ప్రతి వాడును ఏం చేద్దామా? నీ డబ్బంటే ఆశ, అందుకే నువ్వు అలా ప్రవర్తిస్తున్నా అని చెప్పు. మరి నాకంటే ఇలా పెట్టి అదే ఇదే ఇదే ఏదేదో చెప్తా ఉంటారు. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏలబడి మరుడు కల్పబడిన వాడై శోధింపబడును. అదే సంగతి. ఎరుకో పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆ కనబడిన బంగారు కమ్మి, ఆ క్షీణాలు పై వస్త్రం ఏమని పట్టుకున్నాయి? ఏమండి వాటిని ఎవరు పట్టుకున్నారు? కానీ వాటిని పట్టుకున్నాడు, కొట్లో పెట్టుకున్నాడు, ఇంటిని తెచ్చుకున్నాడు, పోయి కప్పెట్టాడు.
మీదకి వెళ్ళిపోయింది, నీ మనసు వారి మీదకి వెళ్ళిపోయింది కదా. చూడండి, మీరు కూడా ఒక్కొక్కసారి పక్క పొట్టుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినా కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆ వేలాడిందంటే కదా, వేలాడిందంటే అయ్యో ఆ వేలాడిన దాని మీద లేదా పిట్లు బాక్సులు తీస్తారు కదా, బాక్సులు దాని మీద బంగారం షాప్కి వెళ్ళామనుకోండి, ఆ చూపించిన ఇలాగంటే వాటి మీద ఏటి మీదో పడుతుంది. ఇంటికి వచ్చినా కానీ అటాచ్మెంట్ కనుకనే మనతో అటు ఆకర్షిస్తాం. కనుక ప్రతి వాడు తన స్వర్గీయమైన దురాశ చేతనే ఏడో పడతారు. తినకూడదు, తింటే ఆరోగ్యం పోవడంతో తెలుసు కదా తింటాడు. ఏమ్మా వంకాయ ఏంటి, వంకాయ చేపలు గోంగూర అయ్యే తిరుగుతాడు డాక్టర్ గారు. ఇది తిరుగుతున్నాడు, అయ్యే తిరుగుతాడు. మనసేమో దాని మీదకే తాగుతుంది, అవి తింటా రోగం వస్తుంది. ఎవరన్నాడు? నీ మనసును నీవు తిన్నగా పెట్టుకోకుండా నీవు శోధనకు అవకాశం తలుపు తెరిచే నీవే, ఎవరో కాదు. వీడు గుర్తించండి. కనుక ఏం జరుగుతుంది? ప్రతి వ్యక్తి స్వర్గీయమైన దురాశ చేత ఏడవబడతాడంట. ఏడవబడాలంటే చచ్చిపోయిన కుక్కని కాడుగా ఈడ్చేస్తుంటాడు కదమ్మా, అలాగే ఏడుస్తుందట. ఆ పాపం ఆ లోకం ఈడ్చుకుంటూ పోతుంటే అలా చచ్చిన అలా పోతుంటాడు. ఆ పాపం నన్ను వ్యక్తి చచ్చినోడని అర్థమాట, చచ్చిన కుక్కతో సమానం అన్నమాట. మన పాపానికి లోబడినప్పుడల్లా చచ్చిన వారమైపోతుంది. గనుక ప్రియులారా గుర్తించండి, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియులారా ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే పేతురు భక్తులు కూడా చెప్తున్నారు. మొదటి అధ్యాయం 6వ వచనంలో, మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువలన మీరు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. అవునండి, భక్తిలో ఎదిగే వారికి శోధనలు బాగా ఉంటాయి. ఓ పక్కన భక్తిని బట్టి ఆనందిస్తూ ఉంటాం, ఓ పక్కనేమో వచ్చే శోధనను బట్టి ఏడుస్తూ ఉంటాం. తప్పనిది తప్పదు. ఈ శోధన లేకపోతే నువ్వు బలపడలేవు, నువ్వేం కాలేవు, బలపడలేవు. లోకం ఇలాంటిదా, పాపం ఇలాంటిదా, పరిస్థితులు ఇలాంటియా, సైతానుడు ఎలాంటి వాడా, ఇంతగా శోధిస్తాడా, ఇంతగా నా తలంపులను చెడగొడతాడా, నా మనసును చెడగొడతాడా, ఇవన్నీ కూడా అర్థం అవ్వాలి అంటే వాటిని మనము భరించాలి. దేవతండ్రి నీకు అనే కీర్తనలో మనం పాడతాం. చెడుతాల గురు మనం కూడా ఈ అనుభవాలను మనము ఆత్మీయ బలపడాలి, ఎదగాలి. ఈ రోజు పడిపోతానండి, ఎలాగే పడిపోతానండి, ఎలాగే పడిపోతానండి అనేది ఏం చేయకూడదు. ఎప్పుడు ఏం చేయాలి? కొట్టేటప్పటికి ఎక్కడ అక్షరాలు ముందు
అసలు అది లీడర్ కాదు. అలా చేయాలి అంతేనా? పూర్వ దినాలు అప్పుడైతే కొట్టట్లేదు ఎవరిని పిల్లల్ని, కానీ ట్యాక్మన్ పోయేటప్పటికి కరెక్ట్ చెప్పేవారు. అలాగూ సరి అయిన భక్తి రావట్లేదంటే తగలదు, మనకు తగిలిందారు. ప్రతిరోజు పడిపోతాను అంటే ఎదగకుండా నాకు ఏంటిది ఏమన్నా ఏమండి? 8 సంవత్సరాలు చదువుతో 1వ తరగతి, 8 సంవత్సరాలు చదువుతో 2వ తరగతి ఏమండి? జీవితకాలం ఎలిమెంటరీ స్కూల్లోనే ఉంటారు కనుక సరికాదు. ఆత్మీయతలో బలపడాలి. సైతాన్ని శోధనవి నువ్వు రేపొద్దున నీ వెనకాల వచ్చే వరకు ఏం చెప్తావు? నీ వెనకాల వచ్చే వరకు ఏం చెప్పాలి? ఈ శోధనలో ఇలా ఉంటుంది అని చెప్పేసి మనం అనుభవించిన మనం బలపడి దాన్ని బెదిరించిన వారిని వెనకాల వచ్చే వరకు చెప్పాలి. నాకంటే ముందు సేవకులు సోదరుడు ఒకనాడు అన్నయ్య ఇలా ఉంటుందంటే అప్పుడు ఎవరు ఇదే శోధన అంటే ఎక్కడే తలంపులు ఎంత తలంపులు వచ్చేస్తున్నాయి, తక్కువ లేకపోతున్నాను ఇలా ఉండేదంటే అప్పుడు చెప్పాడు అదే శోధన అంటే నువ్వేం భయపడకు, భాస్కర్ చెప్పి ప్రార్థన చేస్తారు అని చెప్పేసి చక్కగా లీడర్ బాధపడుతుంది. కొంతమంది చెప్పుకోలేరు ఎవరికి లేదు, నాకే ఉంది దానికి అని లీడర్ మొదలుపడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అందరికీ ఉన్న శోధని గుర్తించండి. కానీ ఏం చేయాలి? అనుభవంలో పెరగాలి, బలపడాలి. చివరి మాట చేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో శోధన గడియలు అనంత నేను నిన్ను వినారమా? మనము దేవుని వాక్యమును త్రోసివేయకూడదు. కష్టంగా ఉందండి. ఇలాంటి వాక్యం ఎక్కడ నెరవేర్చనండి, ఈ వాక్యం ఎక్కడ నెరవేర్చనండి, ఆ వాక్యం ఎక్కడ నెరవేర్చనండి, ఇది సాధ్యం కాదండి. కొందరు కొన్ని వాక్యాలు చూసేస్తుంటారు. కొందరైతే ఓపికతో వాక్యాన్ని నెరవేరుస్తారు. అదే మంచి నేలలో ఉంటూ విత్తనమట మంచి మనస్సుతో ఏం చేస్తుందట? ఓపికతో ఫలిస్తుందట. ఓపికతో ఫలించువారు మంచి నేల ఉండువారు ఆ వాక్యాన్ని తమలో మరి నిలవనిచ్చి దాన్ని జాగ్రత్తగా ఫలింప చేసుకునే రీతిగా వారు ప్రయాసపడతారు. గమనించండి, ఈ రోజున నీవు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఫలించేటట్లుగా జాగ్రత్త చేసుకుంటున్నావో లేదో ఒకసారి చూసుకో. వింటున్నాము వాక్యము, కానీ ఎంత వాక్యాన్ని మనము మరి నిలవలిస్తున్నాము లేక త్రోసి వేసుకుంటున్నాము గుర్తించుకోవాల్సినటువంటి వారు. లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు సువార్త 8:15 మంచి నేల నుండి విత్తనమును కోరిన వారు ఎవరనగా విన్నారండి, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి అని ఓపికతో ఫలించువారు. రోజువేలు దాసులు నిమిషంలో ఎన్నేసి వాక్యాన్ని వాక్యాన్ని నెరవేర్చాలి. వారే ఓపికతో ఫలిస్తారట. దేవుడు కూడా అలాంటి ఓపికతో వాక్యమును నెరవేర్చు వారిని అంట ప్రభు ఏం చేస్తారు తెలుసా? శోధనలోనికి వెళ్ళనివ్వరు. దేవునికి మహిమ కలుగును కాదు. గుర్తించే శోధనలోనికి వెళ్ళనివ్వరు. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను తప్పించేదను. దేవునికి మహిమ కలుగును కాదు. గత సంగమా ఈరోజు వాక్యం బట్టి లోకంలో ప్రతి వారి జీవితంలో శోధన ఉంది. శోధన లేని వారు ఎవ్వరూ లేరు. ఇది ఒక
ఎందుకంటే పోలీసులు కొట్టేవారట, ఆ దెబ్బలన్నీ తినారట. మరి చాలా కష్టం, చాలా పాటు పెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు ఎంత ఇంటి పెడుతున్నా పాటు. రేపొద్దు నువ్వు ఉద్యోగంలో వచ్చినప్పుడు ఎవరైనా పట్టుకొడితే ఏం చేయాలి? తట్టుకోవాలి. అందుకని ముందుగా ట్రైనింగ్. అలాగే మనము కూడా ఈ లోకము దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. చివరి గడియలు అనేక పడగొట్టేస్తాడు. దాని తోక ఎవరన్నా తలకాయ కాదు, తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని పడగొట్టేసిందండి. 70% పడగొట్టేస్తున్నాడు. ఎవరికి ట్రైనింగ్ లేదు, శోధన ఎదుర్కొని వారు. మనకి దెయ్యాలని భయం ఉండదు, ఉందా? ఎందుకు భయం లేదు? మనం ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి దేవుడు ఫుల్ ట్రైనింగ్ అయిపోయింది. ఆ ట్రైనింగ్ చేయడానికి ఇక్కడ ట్రైనింగ్ చేయడానికి భయం. ట్రైనింగ్ ఉన్నవాడికి భయం లేదు. నేను చెప్తాను కనుక ప్రియులారా, శోధనను అనుభవించిన వాడు ప్రియులారా, అవి భరించిన వాడు, సహించిన వాడు బలవంతుడు అవుతాడు. వాడు నిలుస్తాడు. వాడు అపవాదం ఏం చేయలేదు, కనుక ఇవెంతగా మరి శోధన సంగతులను గమనిస్తున్నావు, ఎదుర్కొంటున్నావు, సహిస్తున్నావు చూసుకోండి. లేకపోతే జారి పడిపోతున్నావేమో చూసుకోండి. ఏమా ఇట్టే జారి పడిపోయే వ్యక్తులుగా ఉన్నారంటే చాలా బలహీనుడు అయినావు. నీ దగ్గర ఏం లేదంటే భక్తి బలము లేదు. గుర్తించి నువ్వు పడిపోయే వ్యక్తిగా, చెడిపోయే వ్యక్తిగా కాక జయించే వ్యక్తిగా, నిలిచే వ్యక్తిగా ఉండాలి. ప్రభువును నీ పట్ల, నా పట్ల ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన ఎక్కడా ఓడిపోలేదు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఎందువల్ల ఓడిపోలేదంటే ఆయన అనుదినము వాక్యమును చదివేవారు, అనుదినము ఆయన ప్రార్థించేవారు. ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి కనుక ఏం కాలేదు, పడుకోలేదు. కానీ గెలిచారు. మనము ఆ రీతిగా సరైనటువంటి శిక్షణ మనము కలిగిన వారమైతే మనము ఏ శోధకుడు మనల్ని పడగొట్టలేడు. ప్రియులారా, మనం ఎక్కడ పడిపోకుండా నిలిచి వారు ఉంటాం. అట్టి స్థితికి రావాలని కోరుతున్నాను. అది ధన్యత దీవెన ప్రభు మనెల్లరికీ అనుగ్రహించునుక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శోధన మరణము కంటే బలమైనది, భయంకరమైనది. దేవుని దృష్టికి మంచివారు దాని చెర నుండి తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు దాన్ని పాలవుతారని ఈ వాక్యంలో మీరు సెలవించారు నాయన. దేవాకి భయంకరమైన ఆ శోధనకు ఎవ్వరూ గొప్పకున్నట్టు దేవవాడి యొక్క తంతుగత్తు ఎరిగిన వారి ఆయన వాక్యమును బాగుగా హృదయంలో చేర్చుకుని పాపమునకు ఏమాత్రం ఆకర్షింపబడిన వారే పరిశుద్ధులై, పవిత్రులై ఆయన మా బిడ్డల బాగా నిలుచుటకు సహాయం చేయమని, అటువంటి శోధన స్థలములను విడిచి వెళ్ళిపోయే వారిగా ఆయన పవిత్రుడై ప్రార్థన చేయ వారితో కలిసి ఆయన విశ్వాసము వెంబడించే వారిగా బిడ్డలందరినీ శోధనను గెలిచిన, అపవాది తనను చితికొట్టిన యేసు వారి పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి.